విజయ్ గారు, ఒకవైపు ఈ హెచ్యు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం అనేది ఇంకా రేపు విచారణకు రాబోతుంది. సుప్రీంకోర్టు విచారించనుంది నివేదిక తీసుకొని. మరోవైపు చూసుకుంటే ఇక్కడే మామిడిపల్లికి చెందిన రైతులు దాదాపు 2 దశాబ్దాలుగా కూడా వాళ్ళు ఇంకా పరిహారం అందలేదని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వలేదు. సో 186 మంది రైతులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో రీసెంట్గా లీగల్ క్లియరెన్సెస్ అన్నీ కూడా వచ్చినాయి. మరి మాకు పరిహారం కూడా ఇవ్వలేదు, దేనికోసం తీసుకున్నారో ఆ పనులు కూడా జరగలేదు, కాబట్టి ఖచ్చితంగా మా భూములు మాకు ఇవ్వాలంటూ వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది 2 దశాబ్దాల నుంచి కనీసం న్యాయం జరగలేదంటే? ఇప్పుడు భూములకు సంబంధించి ఎస్సీది వెనక్కిపోయేటట్టు కనిపిస్తుంది. అది మళ్ళీ వేలం వేసి భూములు అమ్ముతారా లేదా, సుప్రీంకోర్టులో ఉన్నది తేలడం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నెక్స్ట్ ఈ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కన్నుబడ్డట్టుగా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి తీసుకున్నటువంటి ఈ సేమ్ మొన్న వచ్చినటువంటి బిల్లీరావు దాంట్లోనే ఈ కేసు కూడా విజయం సాధించింది. గవర్నమెంట్ ఆయన కేటాయించేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. అప్పుడు మా అవసరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్నటువంటి భూమిని దేనికి యూజ్ చేయలేదు చేపట్టి మళ్ళీ మా భూములు మాకు ఇవ్వలేదు, నష్టపరిహారం ఇవ్వనందున ఏంది మా భూములు మాకే ఇవ్వండి అని రైతాంగం అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. దీనికి ప్రభుత్వం న్యాయం చేయాలి. దీన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ దీన్ని వేలం వేసి టీజీఐఏసీకి అప్ప చెప్తారా ఇంకెవరికి అప్ప చెప్తారో వేసి మళ్ళీ పైసలు దండుకునే కార్యక్రమం ఏదైనా చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే రైతులు ఏం చేస్తారు, మా భూ మాకు నష్టపరిహారం వేయలే అప్పుడు ఆ నష్టపరిహారాన్ని కాకుండా భూములు ఏంటండి ప్రభుత్వం వీళ్ళని రైతాంగాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేస్తున్న ఆందోళనలు, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని, వాళ్ళంతా వెనుకబడినటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి రైతాంగమే ఎక్కువగా ఉన్నటువంటి, అంటే వీటికి సంబంధించి కూడా మళ్ళీ అదే స్టోరీ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ చేసిన సిచ్యువేషన్ మళ్ళీ అక్కడ కూడా బిల్లిరావుకే చంద్రబాబు కట్టబెట్టిండు, రద్దు చేసిండు, అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ప్రజలకు చెందాలి, రైతాంగానికి రావాలి. ఆ రైతాంగం భూములు ఆ రైతాంగానికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంకేదైనా ప్రభుత్వ భూమి అదనంగా ఉంటే దాన్ని ప్రభుత్వ అవసరాల కోసం డెవలప్మెంట్ కోసం వాడుకోండి. అంతేగాని రైతులకు సంబంధించినటువంటి భూములని రైతులకే తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే అక్కడ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, సుప్రీంకోర్టు అది పాత వాళ్ళకి చెందుతుందనే అట్టే ఇచ్చారు. అంటే ప్రభుత్వం సేకరించింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి అప్పుడు నష్టపరిహారం ఇచ్చినా ఒక తీరు ఉంటుంది, నష్టపరిహారం ఇవ్వకుండా తీసేసుకున్నారు ఇస్తాము అని చెప్పి, అంటే మోసం చేసినట్టు. అందుకే ఇన్నాళ్ళ ఆగి విజయం సాధించినటువంటి నేపథ్యంలో వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ప్రైవేట్ భూములు అయితే వాళ్ళు అమ్ముకుంటారు, లేదా వ్యవసాయం చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారో అది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ భూములు కొట్టేయటానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దు, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. అందుకే మొత్తం ఎస్సీ భూములకు సంబంధించిందో ఓ రకమైనటువంటిది, దీనికి సంబంధించినటువంటిది ఒక రకమైనటువంటిది. భూములకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త తనఖా పెట్టి అప్పులు తీసుకురావడం, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఎక్కడొస్తుందో మేము ఎడ దొరికిపోతామో అనే దాంతో ఆ పరిధిలోకి రాకుండా ఒక బ్రోకరేజ్ సంస్థని భూముల తనఖా పెట్టడానికి ఒక బ్రోకరేజ్ సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ బ్రోకరేజ్ భూముల వాల్యూ వాళ్ళే కట్టి బ్యాంకుకు అన్ని సమర్పించి బాండ్స్ విడుదల చేసి మళ్ళీ అది డైరెక్ట్ డబ్బులు ఇస్తే బాగుండదు బాండ్స్ విడుదల చేసి ఆ బాండ్స్ను ఎవరెవరో కొన్నట్టు అది క్యాష్ చేసుకొని మొత్తం డొంక తిరుగుడు వ్యవహారం భూములను తనఖా పెట్టి మళ్ళీ ఆ భూములు కూడా ఎవరు కొనాలో వీళ్ళే చెప్తుంటారు, ఆ బాండ్లు ఎవరు కొనాలో కూడా వీళ్ళే చెప్తారు అన్నట్టు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి తెలిసిన మీరు ఈడ 20 ఎకరాలు కొనండి, ఈడ ఇన్ని కొనండి, ఇన్ని కొనండి బ్యాక్ డోర్ నుంచి చెప్తారు. చెప్పి అయ్యే భూములు మళ్ళీ వీళ్ళు కొనే ఇట్లాంటి నాటకాలు ఇట్లాంటికి సంబంధించినవి ప్రభుత్వం మీరు ప్రభుత్వం అండి, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనట్టు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళు దొంగలు చేసినట్టు ఇది వ్యాపారం చేసినట్టు ప్రభుత్వం ఇట్లా వ్యాపారం చేసినట్టు చేయడం ఏంటండి?